హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఇంతకుముందు వీడియోస్లో ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి చూసాం. ఇప్పుడు నేను ఒక బేసిక్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇందులో ప్రిపేర్ చేశాను. దీన్ని ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఈ విధంగా ఒక ఏబిసి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీది ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేశాను నేను, బేసిక్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఇందులో వచ్చేసి సీరియల్ నెంబర్, ఐటెం డిస్క్రిప్షన్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్ ప్రైస్, డిస్కౌంట్ పర్సంటేజ్, జిఎస్టీ పర్సంటేజ్, డిస్కౌంటెడ్ ప్రైస్, ఇలా కాలమ్స్ ప్రిపేర్ చేశాను. బాటంలో వచ్చేసి టోటల్ బేసిక్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ అమౌంట్ ఎంత, జిఎస్టీ అమౌంట్ ఎంత, పే చేయాల్సిన గ్రాండ్ టోటల్ ఎంత, ఇలా ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఇందులో ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్లో మనం ఏం నేర్చుకుందామంటే, మనం ఆటోమేటిక్గా డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఐటమ్ నేమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టోటల్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అండ్ జిఎస్టీ పర్సెంట్ ఎంటర్ చేసిన తర్వాత డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఇంకా కింద గ్రాండ్ టోటల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సపోజ్ 4-5 ఐటమ్స్ పర్చేజ్ చేసాం, అన్ని ఐటమ్స్కి టోటల్ క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ డిస్కౌంట్ ఎంత క్యాలిక్యులేట్ అయిపోయి ఆటోమేటిక్గా గ్రాండ్ టోటల్ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అది ఎలా వస్తుంది అనేది, ఏ ఫార్ములా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాను. కేబుల్ ఎందులో, మీటర్స్లో పర్చేజ్ చేస్తాం. సో క్వాంటిటీ ఎంత, సపోజ్ ఒక 10 మీటర్స్ పర్చేజ్ చేసాం. యూనిట్ ప్రైస్ ఎంత, 10 రూపీస్ పర్ మీటర్ అనుకుందాం. సో టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది, F10 ఇంటూ G10 అంటే క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్. సో టోటల్ ప్రైస్ 100 రూపీస్ అయింది. దీంట్లో నేను డిస్కౌంట్ వచ్చేసి 15% డిస్కౌంట్ ఇస్తున్నాను. జిఎస్టీ అనేది 18% ఉంది దీనికి. ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంత అనేది కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ తీయాలి, 15% తీయాలి. 15% పోగా మిగతాది ఎంత, 85%. అంటే 85% వాల్యూ ఎంత అనేది ఇక్కడ నాకు రావాలి. డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంత అనేది కావాలి. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇంటూ 1 మైనస్ ఈ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే టోటల్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంత అనేది వస్తుంది. అంటే 15% తీస్తే 100 రూపీస్ నుండి 85 రూపీస్ అవుతుంది. ఇది 1 మైనస్ ఇది, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే H10 అంటే టోటల్ ప్రైస్ ఇంటూ, ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, నేను ఇది పర్సంటేజ్లో ఇచ్చాను కాబట్టి అది ఎలా తీసుకుంటుంది అంటే ఈక్వల్ టు 1 మైనస్ 15% అంటే 0.15 కింద ట్రీట్ చేస్తుంది. అంటే 0.85 లాగా ట్రీట్ చేస్తుంది బ్రాకెట్లో ఇచ్చిన వాల్యూ. సో 0.85 అంటే 85%, 85% ఆఫ్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఇంటూ ఇచ్చాను. 100 ఇంటూ 0.85 అంటే 85% వచ్చింది. సేమ్ అదే విధంగా ఇంకొక డేటా ఎంటర్ చేద్దాం. స్విచ్చెస్ పర్చేజ్ చేశాడు, ఇవి నెంబర్స్లో ఉంటాయి. సపోజ్ 3 నెంబర్స్ పర్చేజ్ చేశాడు, ఈచ్ 35 రూపీస్. ఇక నేను ఈ ఫార్ములాని కంప్లీట్గా కింది వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను. సేమ్ డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను. ఇక్కడ టోటల్ బేసిక్ ప్రైస్ అన్నాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ బేసిక్ ప్రైస్ ఏది, హెచ్లో ఉంది టోటల్ ప్రైస్. H10 నుండి కోలన్ ఇవ్వండి, ఎక్కడ వరకు, అదే హెచ్లో 26 వరకు, H26 ఇక్కడ వరకు సమ్ కావాలి టోటల్ బేసిక్ ప్రైస్లో. డిస్కౌంటెడ్ అమౌంట్ ఎంత అంటే, మనకి ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ ఉంది, డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అనేది టోటల్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది. మనకి ఎంత డిస్కౌంట్ అయింది అనేది డిస్కౌంట్ అమౌంట్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బేసిక్ ప్రైస్ మైనస్ సమ్ ఆఫ్ కేలో ఉంది డిస్కౌంట్ ప్రైస్, K10 నుండి K26 వరకు. ఇప్పుడు మనకు డిస్కౌంట్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ వస్తుంది.
టోటల్ జిఎస్టీ అమౌంట్ ఎంత అనేది రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, జిఎస్టీ అన్నిటికి కామన్గా 18% అయినట్టయితే ఈ టోటల్ డిస్కౌంటెడ్ ప్రైస్ సమ్ చేసుకొని ఇంటూ 0.18 డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ డిస్కౌంట్ తర్వాత టోటల్ ప్రైస్ వస్తుంది, దానికి 0.18% అంటే 18.1 ఇంటూ 0.18 అంటే 18% జిఎస్టీ అమౌంట్ ఇక్కడ వస్తుంది. టోటల్ గ్రాండ్ టోటల్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సమ్ టోటల్ డిస్కౌంటెడ్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. లేదు ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్కి డిస్కౌంట్ పర్సంటేజ్ కానీ జిఎస్టీ పర్సంటేజ్ కానీ డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేద్దాం, ఇందులో మనకి ఎలాగో డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది సపరేట్గా వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ పర్సంటేజ్ ఇచ్చినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 20% ఉంది, ఇక్కడ 20% వస్తుంది. జిఎస్టీకి డిఫరెంట్ అమౌంట్ డిఫరెంట్ పర్సంటేజ్ ఉందనుకోండి, అప్పుడు మనం అది క్యాలిక్యులేట్ చేయడానికి ఇందులో ఒక కాలం ఇన్సర్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ చేసుకొని జిఎస్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో రాద్దాం. ఈ సెల్ పర్సంటేజ్లో ఉంది, దీని వాల్యూలోకి మార్చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు జిఎస్టీ దేనికి పడుతుంది, డిస్కౌంట్ తర్వాత జిఎస్టీ పడుతుంది. డిస్కౌంటెడ్ ప్రైస్ ఇంటూ 18% అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 18% అంటే 0.18. 85%లో 0.18 అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసి చూసుకోండి. 85 ఇంటూ 0.18 అంటే 18%, 15.3 రూపీస్. అలా డైరెక్ట్గా నేను ఈ పర్సంటేజ్ ఇందులో టోటల్ వాల్యూలో ఈ పర్సంటేజ్ మైనస్ చేశాను అనమాట, సారీ మల్టిప్లై చేశాను అనమాట. 18%కి ఎంత వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఆల్రెడీ పర్సంటేజ్లో ఉంది కాబట్టి దీన్ని 0.18 కింద ట్రీట్ చేస్తుంది. 85లో దీని పర్సంటేజ్ ఎంత అంటే 15 రూపీస్ అవుతుంది. 85 రూపీస్లో జిఎస్టీ 15 రూపీస్ పడుతుంది. దీన్ని కింది వరకు ట్రాక్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీకు 12% ఉందనుకోండి, జిఎస్టీ 10 రూపీస్ పడుతుంది. అదే ఇక్కడ మనకు 5% డిస్కౌంట్ ఉందనుకోండి, 99 రూపీస్ అయింది. సో ఇక్కడ టోటల్ 11 రూపీస్ జిఎస్టీ అయింది. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ అమౌంట్లో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇక్కడ నుండి మొత్తం కంప్లీట్గా K10 నుండి K26 వరకు జిఎస్టీ అమౌంట్ అనేది సమ్ ఇక్కడ వస్తుంది. సో టోటల్ 27 రూపీస్ జిఎస్టీ అమౌంట్. గ్రాండ్ టోటల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్. ఇది గ్రాండ్ టోటల్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయాలి కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు 205లో నుండి 20 రూపీస్ డిస్కౌంట్ మైనస్ చేసాం. అప్పుడు ఏమవుతుంది జస్ట్ ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. 205 మైనస్ డిస్కౌంట్ ఎంత 20 అంటే 184 అయింది. ఈ 184కి జిఎస్టీ అమౌంట్ యాడ్ చేయండి, 27, 212.02 వచ్చింది. అదే వాల్యూ ఇక్కడ మనకు కింద డిస్ప్లే అయింది. సో మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఇందులో ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఇక్కడ యాడ్ చేసుకొని కింద ఎవ్రీ టైం కంపేర్ చేసుకునే కన్నా ఈ స్క్రీన్ని స్ప్లిట్ చేసుకొని పైన డేటా కింద డేటా ఒకేసారి మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వ్యూలోకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ ప్రెస్ చేయండి.
మనకి ఇలా హారిజంటల్ కానీ వర్టికల్ కానీ స్క్రీన్ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హారిజంటల్గా స్ప్లిట్ చేశాను అంటే 2 స్క్రీన్స్ లాగా అయింది సేమ్ ఎక్సెల్ షీట్. ఇక్కడ నేను ఫస్ట్ దాంట్లో 12th రో నుంచి చూద్దాం. సెకండ్ స్క్రీన్లో 27th రో నుంచి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థర్డ్ ఐటమ్ ఎంటర్ చేశాను, సాకెట్స్. ఇవి కూడా నెంబర్స్లో ఉంటాయి. 5 నెంబర్స్ పర్చేజ్ చేశాడు, ఈచ్ వాల్యూ 45 రూపీస్. సో టోటల్ ప్రైస్ 225 వచ్చింది. దీంట్లో డిస్కౌంట్ అనేది 10% ఇచ్చాడు అనుకుందాం. దీనికి జిఎస్టీ అనేది 18% ఉంది అనుకుందాం. సో ఇక్కడ టోటల్ వాల్యూ అప్డేట్ అయింది, కింద కూడా వాల్యూ అనేది గ్రాండ్ టోటల్లో అప్డేట్ అయింది. ఇలా మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ అప్డేషన్. ఇప్పుడు మనం ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేసినా కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి, స్విచ్ బోర్డ్ పర్చేజ్ చేశాడు, ఇది కూడా నెంబర్స్లో ఉంటాయి. 2 నెంబర్స్ పర్చేజ్ చేశాడు, ఈచ్ 120 రూపీస్ అనుకుందాం. సో టోటల్ 240 అయింది. దీంట్లో డిస్కౌంట్ ఒక 10% ఇచ్చాడు అనుకుందాం. జిఎస్టీ సేమ్ 18% ఉంది. సో జిఎస్టీ అమౌంట్ 38.8 రూపీస్ ఇక్కడ అప్డేట్ అయింది. టోటల్ జిఎస్టీ అమౌంట్ ఎంత, టోటల్ బేసిక్ వాల్యూ ఎంత, మనకు అందులో డిస్కౌంట్ ఎంత వచ్చింది, 670 రూపీస్ టోటల్ వాల్యూ. అందులో 66 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది టోటల్ అన్ని ఐటమ్స్ పైన. జిఎస్టీ అనేది అన్ని ఈ కంప్లీట్ డిస్కౌంటెడ్ ప్రైస్ పైన జిఎస్టీ అనేది 102.60 పైస్, 102 రూపీస్ 60 పైస్. టోటల్ మనం పే చేయాల్సింది డిస్కౌంటెడ్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ, దట్ ఇస్ ఈక్వల్ సమ్ ఆఫ్ L10 నుంచి ఇక్కడ వరకు 26 వరకు ప్లస్ G29 అంటే జిఎస్టీ అమౌంట్. అలా వచ్చింది. ఇప్పుడు ఈ స్ప్లిట్ స్క్రీన్ తీసేయాలంటే ఇక్కడ దీనిపైన జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, మనకు మళ్ళీ కంప్లీట్ స్క్రీన్ కనబడుతుంది. ఇలా మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చెక్ చేసి చూసుకుందాం. ఇక్కడ మనకు జిఎస్టీ రూపీస్ అనేది అక్కర్లేదు, జస్ట్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి ఇది ప్రింట్లో రావద్దు అనుకుందాం అనుకో, అప్పుడు దీన్ని హైడ్ చేసేయండి. ఇప్పుడు ఈ షీట్ అనేది టోటల్ ప్రైస్, డిస్కౌంట్ పర్సంటేజ్, జిఎస్టీ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే మనకు డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ వచ్చింది. టోటల్లో చూసినట్టయితే టోటల్ అమౌంట్, డిస్కౌంట్ అమౌంట్ ఎంత, జిఎస్టీ అమౌంట్ ఎంత, గ్రాండ్ టోటల్ ఎంత అనేది ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని ప్రింట్ చేసి చూసుకుందాం, Ctrl+P. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఈ విధంగా మనకి డేటా అనేది వచ్చేస్తుంది. మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంటర్ చేసిన కొద్దీ మనకు టోటల్ ఇక్కడ గ్రాండ్ టోటల్లో కానీ దీంట్లో కానీ అప్డేట్ అవుతుంది. ఇలా మీరు కూడా ఫార్ములాస్ ఎంటర్ చేసి ఒకసారి ప్రిపేర్ చేసి చెక్ చేసి చూడండి.